మ్యాథ్స్ స్పీడ్ బూస్టర్ వీడియో నెంబర్ 143. క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదు. క్వశ్చన్లో నేను చెప్పబోయే టెక్నిక్ లేదా అప్రోచ్ ఇంపార్టెంట్. చూడండి, త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాళ్ళు. ఫస్ట్ టైప్ ఆఫ్ పీపుల్ ఎలా సాల్వ్ చేస్తారంటే క్వశ్చన్ చదివేస్తారు. ఏబీసీ ఆర్ పార్ట్నర్స్, దే షేర్ ప్రాఫిట్ ఇన్ ద రేషియో 5:3:6. ఏ ఎర్న్స్ 1,92,000 ఎంత ఇచ్చాడు 380 యాజ్ హిస్ షేర్ ఆఫ్ ప్రాఫిట్. దెన్ ద షేర్ ఆఫ్ సి. సింపుల్గా క్వశ్చన్ చదవగానే వాడి కాన్సెప్ట్ అర్థమైపోతుంది. క్వశ్చన్ సింపుల్గా అర్థమైపోతుంది. 5 పార్ట్స్ వచ్చేసి 1,92,000 ఎంతో ఇస్తే 1 పార్ట్ ఎంత అవుతుంది బై డివైడెడ్ బై 5 చేస్తే 1 పార్ట్ వస్తుంది. మనకు కావాల్సింది 6 పార్ట్. డైరెక్ట్గా సాల్వ్ చేసేసి ఆన్సర్ తీసుకొస్తాడు. వీడు కేటగిరీ 1 పీపుల్. అంటే ఏంటి, క్వశ్చన్ చదివేస్తాడు, బ్లైండ్గా ఆప్షన్స్ ఏమి చూడకుండా సాల్వ్ చేసేస్తాడు, ఎందుకంటే వాడి కాన్సెప్ట్ ఐడియా ఉంది. ఇప్పుడు సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే, వాడు అడిగింది ఏంటి, షేర్ ఆఫ్ సి కాబట్టి సి వచ్చేసి 6 పార్ట్స్. అంటే వీడిని ఖచ్చితంగా ఆన్సర్ 6తో డివిజిబిలిటీ అవ్వాలి. 6తో డివిజిబిలిటీ అవ్వాలంటే 2తో కట్ అవ్వాలి, 3తో కట్ అవ్వాలి. 2తో కట్ అవ్వాలంటే లాస్ట్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. అంటే 0 ఆర్ ఎనీ ఈవెన్ నెంబర్ ఉండాలి. ఇక్కడ ఆప్షన్ చెక్ చేస్తే ఇక్కడ ఈవెన్ నెంబర్ లేదు, ఇక్కడ ఈవెన్ నెంబర్ లేదు. ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది. సో 3 డివిజిబిలిటీ చెక్ చేస్తాడు. ఈ రెండు కూడా 3తో కట్ అవుతాయి. అగైన్ రెండో కేటగిరీ పీపుల్ ఏంటి, కాన్సెప్ట్ చదువుతాడు అండ్ సాల్వ్ చేసేటప్పుడు మధ్యలో ఆప్షన్స్ వెరిఫై చేసి ఎలిమినేట్ చేస్తాడు. నేను చెప్పే టెక్నిక్ ఏంటంటే, కొన్నిసార్లు కామన్ సెన్స్ యూజ్ చేసి అసలు ఆ క్యాలిక్యులేషన్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు. నేనేం చెప్తున్నానంటే, క్వశ్చన్తో పాటు ఆప్షన్ కూడా మీరు చదివి అప్పుడు మాత్రమే సాల్వింగ్కి వెళ్ళాలి. క్వశ్చన్ ఏమంటున్నాడు, 5:3:6 రేషియోలో ఇచ్చినప్పుడు ఏ గాడికే 1,92,000 వస్తే లాభము. ఈ సి గాడి చూడండి, ఏ గాడి కంటే ఎక్కువ ఉంది. 6 పార్ట్స్ అంటే ఆబ్వియస్లీ 5 పార్ట్స్ కంటే ఎక్కువ కదా. సో వాడికి వచ్చే ప్రాఫిట్ కూడా ఏ గాడికి వచ్చిన ప్రాఫిట్ కంటే ఎక్కువ ఉండాలి. ఆప్షన్ చెక్ చేయండి, ఏ గాడి కంటే ఎక్కువ ప్రాఫిట్ ఎక్కడ వచ్చింది, ఓన్లీ ఆప్షన్ ఏలోనే వచ్చింది. ఇది కాదు. సో ఈ విధంగా క్వశ్చన్తో పాటు ఆప్షన్స్ కూడా చదివి నేను చెప్పిన 12 టెక్నిక్స్ ఏదో ఒక టెక్నిక్ అప్లై చేస్తే కామన్ సెన్స్ అసలు క్యాలిక్యులేషన్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో జాగ్రత్తగా నెక్స్ట్ టైం నుంచి కేటగిరీ 3లో ఉండండి. అంటే క్వశ్చన్ చదవండి, క్వశ్చన్తో పాటు ఆప్షన్స్ చదవండి, దాని తర్వాత చెప్పిన 12 టెక్నిక్స్ ఏదో ఒక టెక్నిక్ అప్లై చేసి ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు, క్యాలిక్యులేషన్ స్కిప్ చేయొచ్చు.